నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఎంతైనా అవసరం. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. రాష్ట్ర సీఎం మంత్రి లోకేష్ ఐఎస్పీఆర్కు సిఫార్సులు పంపిన ఎమ్మెల్యే పిల్లా శ్రీనివాస్. విశాఖపట్నం యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడేషన్లు వచ్చేలా సహకరిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారథ్యంలో ఆయనను కలిసిన జై యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ను వేదికగా చేసుకొని న్యూస్ ఛానల్ను నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడేషన్లు ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్కు నేరుగా వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భూమికి పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖ రాశారు. దీంతోపాటు ఐఎన్పిఆర్కు కూడా పలు సూచనలు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సిఫారసుతో పాటు పని జరగాలంటే యూనియన్ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేష్కు ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్ట్లో రాష్ట్ర కార్యాలయానికి లేఖను అక్కడికక్కడే పంపారు. ముఖ్యమంత్రి దగ్గరకు ఈ సిఫారసు పత్రం వెళ్ళినప్పటికీ ఐఎన్పిఆర్ను కూడా పూర్తి పనులు చేయించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హౌస్ కమిటీలో ప్రతి ఒక్కరితో నేరుగా కలిసి మీరు అనుకున్న అక్రిడేషన్లు, విద్యార్థుల ఫీజులో రాయితీ, సిఫార్సు పత్రాలను అన్ని విభాగం నుంచి దాచుకుంటూ క్యాబినెట్కి వెళ్లే విధంగా జై సంఘం నాయకులు కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు మీడియా రంగం ఏదో ఒకరి చేతిలో ఉండేది, కానీ నేడు అందరి చేతికి వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరింత విస్తృతపరచుకోవడంతో నేడు ప్రజలు కూడా ఆదరణ పెరగడం యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ప్రచారం చేసి ప్రజాసేవలో భాగమైన జర్నలిస్టులకు కూడా సంక్షేమం అందించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర అధ్యక్షులు యువి రావు, జిల్లా సంఘాల జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు యాకూబ్, ఉపాధ్యక్షులు గౌరినాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవింద్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గరికి రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. అది ముఖ్యంగా వారు అడిగేది అక్రిడేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు, ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేసింది. ఈరోజు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్ట్ లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఐఎన్పిఆర్ మినిస్టర్ అయినటువంటి పార్టీ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రచారాలకి ఎటువంటి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్గా ఎవరున్నారో ప్రోత్సహిస్తూ ప్రజలకి న్యూస్ చేరవేయడంలో సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తారు.